ఉభయ గోదావరి జిల్లా మన్యం, కోనసీమ ప్రాంతాల్ని ప్రకృతి పగబట్టినట్లుగా కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల క్రితమే ఇంకా ఆ బూడిదకి సంబంధించిన నిప్పు సెగలు కూడా పూర్తిగా ఆరలేదు. ఓఎన్జీ గ్యాస్ లీక్ అయ్యి అనేక మంది రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. అనేక మంది అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఊర్లు వదిలి వెళ్లిపోయిన పరిస్థితి. దాన్ని అదుపు చేయడానికే వందలాది మంది శ్రమించి దాన్ని అదుపు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వాలు కూడా తరలి రావాల్సిన పరిస్థితి అక్కడ కనిపించింది. మరి ఇంతలోనే మరలా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిలోని దాదాపు 40 పైగా ఇల్లు అంటే 38, 40 మధ్యలో ఇంచుమించుగా 40 దగ్గరగా ఇల్లులు అయితే అగ్నికి ఆహుతైపోయినట్లుగా కనిపిస్తుంది. దాదాపు వందలాది మంది రోడ్డున పడ్డ పరిస్థితి. మరి ఇంతలోనే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? అసలు వరుస ప్రమాదాలు ఏంటి? ఎందుకు ఈ గోదావరి జిల్లాల్ని పగబట్టింది ప్రకృతి అనేది అందరికీ కూడాను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే సంక్రాంతి పండుగకి సంబంధించి అందరూ కూడా వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సంక్రాంతి సంబరాల సమయంలోని సంక్రాంతి పండుగ సమయంలో ఇట్లాంటి వరుస ప్రమాదాలు జరగడం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అంటే కోనసీమ అందాలు ఇవన్నీ కూడాను ప్రకృతికి పెట్టింది పేరు. ప్రతి ఒక్కరూ కూడా విదేశాల్లో ఉన్నవారు సైతం సంక్రాంతికి ఇక్కడికి వచ్చి జరుపుకుంటూ ఉంటారు. అత్యంత ఆనందంగాను పచ్చటి గోదావరి మరి ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా పొగతో అలుముకుని బూడిదగా మారిన పరిస్థితి కనిపించింది. దీని వలన తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అసలు ప్రస్తుతం ఏం జరిగింది? అసలు ఆ అగ్నికి అన్ని ఇల్లులు దగ్ధమైపోయి ఆహుతైపోవడానికి గల కారణాలేంటి అనేది ఒక్కసారి చూద్దాం. అసలు గ్రామస్తులు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనే వివరాల్లోకి ఒకసారి. సంక్రాంతి పండగ వేళ మరొకసారి గోదావరి జిల్లాలో అతి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనుకోని ప్రమాదం కారణంగా దాదాపు 38 ఇళ్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోవడంతో సుమారు 100 గిరిజన కుటుంబాలు ఆశ్రయాన్ని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గోదావరి జిల్లాకు సంబంధించి రౌతులపూడి మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో 4 నుండి 5 ఇళ్లు మినహా మిగిలిన మొత్తం ఇళ్లు మంటల్లో కాలిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పండగ ముందు జరిగిన ఈ దుర్ఘటనతో వందలాదిగా ప్రజలంతా కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతలపూడి మండలం సారలంక గ్రామంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే ఒక్కసారిగా గ్రామంలో ఉన్న 40 పూరిపాకల నివాసాలకు నిప్పంటుకోవడంతో దాదాపు వాటిలో 38 పైగా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్యాస్ బండ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని, కొందరు షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో సంభవించిందని ఇంకొందరు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక్క నివాసం నుంచి మరొక నివాసానికి మంటలు అలుముకుంటూ ఒక్కటి కాదు ఇంచుమించు 40 పూరిపాకలు పూర్తిగా అగ్నిలో కాలిపోవడం అక్కడి వారిని కలిచివేస్తుంది. ఒక్కసారిగా మంటలు చూసిన స్థానికులు భయంతో కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. నివాసాల్లో ఉన్న దాదాపు ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు, పిల్లల పుస్తకాలు, విలువైన సర్టిఫికేట్లు, విలువైన వస్తువులు, ఇంట్లో ఖర్చులకని ఉంచుకున్న చిన్నపాటి నగదు, ఇలా దాదాపు అన్ని అగ్నిలో కాలిపోయిన పరిస్థితి. కనీసం ఆ వీధిలోకి వెళ్లలేని దయనీయ పరిస్థితిలో ఉంది ఆ ప్రాంతమంతా. వీధంతా అగ్నికి ఆహుతి కావడంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ అధికారులు చేరుకున్నప్పటికీ అప్పటికే పూర్తిగా పూరిపాకలన్నీ కాలిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక అక్కడున్న రాజకీయ నేతలు సమూహంగా చేరి గ్రామస్తులను కలిసి నీటితో ఆర్పే ప్రయత్నాన్ని చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఏది ఏమైనా గడ్డ చలిలో సహాయం కోసం సారలంక గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క పోలీసులు, ఫైర్ అధికారులు సైతం ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా అధికార యంత్రాంగం ముందుకు వెళుతుందని చెప్పాలి. ఇక సారలంకపల్లె మారుమూల ప్రాంతంలో ఉండడంతో సహాయక చర్యలు అందడం అత్యంత ఆలస్యమైంది. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.